హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి. మగ్గం వర్క్ బ్లౌజు కుట్టడం ఎలాగో చూపిస్తానండి. పూసలు పగలకోకుండా ఇలా హ్యాండ్కి వచ్చేసి సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే లైనింగ్ కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. సింగిల్ పాదం తీసుకొని మనం మిషన్కి ఫిట్టింగ్ చేసుకోవాలండి. పూసలు పగలుతాయి కాబట్టి జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి. సెంటర్ పాయింట్ ఒకటే చోట పట్టేసుకొని సింగిల్ పాదంతో కుట్టుకుంటూ రావాలండి. పూసలు తగులుకోకుండా సూదికి చూసుకుంటూ కుట్టాలి నిదానంగా. చూడండి, దిండులా ఫామ్ అయింది చూడండి. చూడండి, సింగిల్ పాదంతో అలా కుడుతుంటే మన చేతి తగులుతూ ఉంటాయి కింద పూసలు. అవి చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ మనకు ఖర్చుకు ఎంత వదిలామో అంత క్లాత్ చూసుకుంటూ కుట్టేసుకోవాలి. ఓకే, లైనింగ్ పైన ఉల్టా చేసేసి లైనింగ్ పైన కుట్టు వేసేసుకోవాలండి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. పూసలు తగులుకోకుండా అడగని చూసుకుంటూ కుట్టేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కుట్టాలండి, ఎందుకంటే ఒక్క పూస పగిలినా లుక్ పోతుంది. ఉల్టా తిప్పేస్తే చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగుంది చూడండి ఫినిషింగ్. ఓకే, పై కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చుట్టూ కుట్టేసుకోవాలి. లైనింగ్ ఎట్లా చుట్టూ ఉందో అలా కుట్టేసుకోవాలండి. ఓకే, కింద టచ్ చేస్తూ పూసలు ఆడున్నాయి అని చూసుకుంటూ మనం తంబ్ అనేది ఒక పైకి జరుపుకుంటూ కుట్టుకోవాలి. నేను హ్యాండ్తో చూస్తున్నా చూడండి, పూసలు ఎక్కడున్నాయి ఏం కదా అని చూసుకుంటూ కుడుతున్నాను. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. పూసలు ఉన్న చోట ఒక 1/2 ఇంచ్ వదులుకొని హెమ్మింగ్ మాడి వేసుకుంటే లైనింగ్ ఉల్టా పడుకోకుండా ఉంటుందండి. ఓకే, చూడండి ఫినిషింగ్ ఎంత బాగుంది. నెక్కు కూడా అలాగే కుడుతున్నా చూడండి. నెక్కు అలాగే ట్రై చేస్తూ సింగిల్ పాదం మీద పెట్టి కుట్టాలి. పక్కనే అనుకుంటూ అలాగే సెంటర్ పాయింట్ మార్కింగ్ వేసుకుంటూ అది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలండి. డీప్ వచ్చేసింది చాలా నెక్. ఇది రెడీమేడ్ నెక్ కదా, మరి డీప్ వచ్చింది. సెంటర్లో కొంచెం డాట్ మాడ్ వేసి అడ్జస్ట్ చేస్తూ కుట్టానండి. సింగిల్ పాదంతో ఇది కూడా కొంచెం ఫ్లవర్లో షేప్ ఇచ్చారు కదా, ఆ షేప్ తీయాలని కొంచెం చూస్తున్నాను. ఓకే, షేప్ అయితే కొంచెం బాగానే వచ్చిందండి, ఇబ్బంది ఏం లేదు. డిజైన్ ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది. అలా మిషన్ నీడిల్ కొంచెం అలా ఎత్తి పట్టేసుకుంటే సరిపోతుంది. దగ్గరగా పూసలు తగులుకోకుండా అణించుకుంటూ వచ్చేసేయాలండి. ఈ బ్లౌజ్ కుట్టాలంటే మాకల్లా 300 తీసుకుంటారండి. ఎంత ఇబ్బంది అంటే పూసలు పగిలినా లుక్ వెళ్ళిపోతుంది, అసలు అందం ఉండదు. మా ఊరి సైడ్ ఇది ఈ రేట్ తీసుకుంటారు. ఓకే, ఒక 1/2 ఇంచ్ అంతా వదులుకొని మొత్తం కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా మరీ కట్ చేసుకునేది మనము. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం. అలా అంతా అక్కడ కొంచెం దిండు మాడుతుంటే ఉంటే అది కట్ చేస్తున్నాను. చిన్న చిన్న కచాలు పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే కచాల వల్ల కొంచెం బాగా రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. ఎక్కువ పెట్టుకుంటే షేప్ తిరిగిన చోటల్లో పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. లైనింగ్ మీదుగా లైనింగ్ మీదుగా కుట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇదిగాని అంతేను. పూసల వైపు కొంచెం మనం హెమ్మింగ్ ఎలా చేస్తామో ఒక 1/2 ఇంచ్ వదులుకొని అలా కిందకి వైపు హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది కొంచెం రాదండి, లైనింగ్ పైకి ఎత్తినట్టు రాదు. ఓకే, అలా షేప్ ఉన్న చోట కాస్త అలా కొంచెం ఇబ్బందిగా ఎత్తి పెట్టేసుకుని తంబుతో దించేసుకుంటే సరిపోతుంది. వీడియోలో అంత ఈజీగా ఏం లేదండి, వీడియోలో ఈజీ అవుతుంది కానీ కుట్టడానికి చాలా టైం పట్టింది. చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో చూపిస్తాను. స్కూల్ డ్రైవర్తో ఆ షేప్ సరిగ్గా రాలేదు అనేసి బయటికి మళ్ళీ అంటున్నాను. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఓకే, చూడండి రెడీమేడ్ బ్లౌజ్ అండి, పెళ్లి కూతురుది. సో శారీలోకి అదే వచ్చింది, అమ్మాయి అదే తీసుకుంది. ఇంకా అదే పెట్టేసేయండి అక్క. నిమ్మల వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.